ఓం నమ శివాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ కొండదేవతాయ నమ. కొండదేవత పలుకు, అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు వనదేవత పలుకు. జై సమ్మక్క. ప్రజలందరికీ నమస్కారము. ప్రజలందరికీ నమస్కారము. మరి అష్టదిబ్బందన, చాలామంది అష్టదిబ్బందన అంటే ఏమిటి గురువుగారు, మరి అష్టదిబ్బందన అంటే ఏమి చేయాలి, మరి దానికి ఏ విధమైన కట్టళ్ళు ఉంటాయి, మరి అది ఎవరు చేయగలుగుతారు, మరి ఆ అష్టదిబ్బందన చేసిన దాని వల్ల మనకి ఎలాంటి సమస్యలు రిజల్ట్ వస్తాయి, మరి అష్టదిబ్బందన ఏరే వాళ్ళు మన కుటుంబానికి చేస్తే మన కుటుంబానికి ఏమి జరుగుతుంది అనేది చాలా ప్రశ్న. అష్టదిబ్బందన అంటే 8. ఈ 8ని అది ఆదివారము కానీ అమావాస్య టైములలో దాన్ని బంధించటం అంటే మనకి చెడుని బంధించేది దాంట్లోనే ఉంది, మంచి చేసేది కూడా దాంట్లోనే ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. కొన్ని దుష్ట శక్తులను కూడా బంధించే శక్తి కూడా ఆ ఆదివారం అమావాస్య. ఆ ఆదివారం అమావాస్య రోజున 8 దిక్కుల నుంచి అష్టదిబ్బందన పెట్టాలి. ఆ అష్టదిబ్బందన చేసేసి కుబేర చక్రాన్ని వేసేసి కూర్చొని ఆ 8 శక్తుల్ని ఆరాధించాలి. ఆ ఆరాధించిన దానివల్ల మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఎన్నెన్నో విధానాలతో చాలా వరకు బాధపడుతూ ఉంటారు. మరి చాలామంది ఆరోగ్యం బాగోక, ఇంట్లో మనశ్శాంతి లేక, ఎవరో చెడు పూజలు చేసి వాళ్ళకి ఆరోగ్యం బాగోకుండా ఉండటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు రావటం, మరి వాళ్ళు ఎంత తిన్నా ఒంటికి పట్టుకోకుండా ఉండటం, పండుకుంటే నిద్ర పట్టదు, మనశ్శాంతి అనేది ఉండదు, మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది, పండుకుంటే కొన్ని కలలు వస్తుంటాయి, పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. మరి ఏదన్నా గుడికి పోవాలన్నా కూడా పోబుద్ధి కాదు. మరి చెడు ఆలోచనలు రావటం, చెడు వ్యసనాలకి బానిస కావటం, ఆటలకి ముందుకు పోవటం, ఆటల్లో కానీ పాటల్లో కానీ స్త్రీ విశేషాల్లో కానీ పోయి మానసికంగా ఇబ్బందులు పడిపోవటం, మనసంతా ఆలోచన, టెన్షను, ఆందోళన ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్క టైంలో మనం మాట్లాడేటప్పుడు కూడా మన మైండు, మన ఆలోచన ఇలాంటి గ్రహాశక్తులు కూడుకున్నప్పుడు ఆ మనసుకి ఎలా ఉంటుందంటే, మనసు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనసుకి బీబీ రేజ్ ఎలా అవుతే ఎలా ఉంటుందో ఆ విధంగా తత్తర పడుతుంటాడు. మైండ్ అంతా ఆలోచన అనేది ఒక దుక్కునుగా ఉండదు. పండుకుంటే పండుకో బుద్ధి కాదు, కూర్చుంటే కూర్చో బుద్ధి కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉండవలసిన వాళ్ళకి, ఎవరో అష్టదిబ్బందన చేసేసిన వాళ్ళకి మనం మళ్ళీ దానికి తిరిగి పూజాబంధన చేసేసి అష్టదిబ్బందన చేసి ఆకాశ అంజనము, భూమంజనము, గాలంజనము, ఈ 3 అంజనాలు ఉంటాయి దీనికి. ఈ 3 అంజనాలు వేసి ఆ అష్టదిబ్బందన అనేది కట్టేసి అతని మీద ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ పట్టి వాళ్ళ ఇంట్లో అష్టదిబ్బందన చేసి యంత్రాన్ని భూమిలో పెట్టేశారు అనుకోండి, అది చెడుగా ప్రాబ్లమ్స్ ఎదురైందనుకో, మళ్ళా పూజాబలం చేసి మళ్ళా ఆ స్థానంలో యజ్ఞం చేసేసేసి హోమం దాల్చి ఆ స్థానంలో నుంచి దాన్ని బయటికి తీయాలి. బయటికి తీసేసి మళ్ళా అష్టదిబ్బందన కుబేర చక్రాన్ని పెట్టాలి. పెట్టేసి ఆ అష్టదిబ్బందన్ని పూజాబంధన చేసేసినట్టుగైతే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా వర్ధిస్తుంది. మరి ఇలాంటి బాధలతో చాలామంది ఎంతో బాధపడుతూ ఈ బాధని చెప్పుకోలేక ఏరే వాళ్ళతో చెప్తే మనకి ఏమన్నా తక్కువగా భావిస్తాడేమో, మనల్ని దగ్గరగా రానిస్తారో రానీరో, మరి ఇంట్లో ఇలా జరుగుతుందంటే మరి ఏమో ఉంది అని మనల్ని కూడా కొంచెం దూరం చేసే మార్గాలు కూడా కొన్ని వస్తాయని చాలామంది మనసులో పెట్టుకొని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అది మామూలు బాధ కాదు.
చెప్పుకుంటే తీరే బాధ కాదు. అలాంటి బాధతో చాలా వరకు టెన్షన్ పడి బాధపడుతూ మానసికమైన ఒత్తిడితో ఇబ్బంది అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, దానికి మేము 11 రోజుల్లో ఆ అష్టదిగ్బంధన చేసేసి ఒంట్లో ఉండాల్సిన గాలి, చెడు గాలిని తీసేసి మైండ్ బాగుండేట్టుగా, మనసు బాగుండేట్టుగా, వాళ్ళ ఆరోగ్యం బాగుండేట్టుగా, వాళ్ళు ఏ పని చేసినా భార్యాభర్తల మధ్యలో సికాకులు గొడవలై ఇడిపోయిన వాళ్ళు కానీ, మానసికంగా ఇబ్బందులైన వాళ్ళు కానీ, కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మళ్ళా అష్టదిగ్బంధన కుబేర చక్ర పూజా బలం చేసేసి పూజా బంధన చేసినట్టుకైతే 100% వాళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని పూజా బంధన చేసుకొని ఎంతో బాధపడుతూ మీరు ఎక్కడెక్కడో పోయి ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా ఎన్ని విధానాలుగా మీరు ప్రయత్నించినా ఆ ప్రయత్నం మీకు సక్సెస్ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే ముందు మీ స్థానాన్ని చూసి ఆ స్థానంలో ఏముంది, ఆ స్థానంలో మీ స్థానంలో ఉందా, మీ మీద ఉందా, మీరు చేసే ఆఫీసులో ఉందా, మీ పిల్లల మీద ఉందా, మీ కుటుంబం మీద ఉందా, అసలు సమస్య ఏమిటనేది ఈ అష్టదిగ్బంధన వశీకరణ మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ వశీకరణ మంత్రంతో ఈ అష్టదిగ్బంధన వశీకరణ మంత్రాన్ని మనం పూజాబలం చేసినట్టుకైతే వాళ్ళ కుటుంబానికి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, వాళ్ళ వాళ్ళ మైండు ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్గా ఉండి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా అన్నం వస్త్రం దొరికి మనశ్శాంతిగా ఉండి ధైర్యశక్తి కోల్పోయిన వాళ్ళు, ఒకరు ఏ పని చేయాలన్నా వాళ్ళ బాస్తో మాట్లాడాలన్నా భయపడుతూ మైండ్లో చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అలాంటి భయాలు అనేది లేకోకుండా, భార్యాభర్తల మధ్యలో సికాకులు రాకోకుండా, సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే వాళ్ళ నామకార్థాన్ని బట్టి పూజా అంజనం వేసి ఈ 3 అంజనాల్లో వాళ్ళకి కట్టడి కట్టినట్టుకైతే తప్పకుండా ఆ అష్టదిగ్బంధన అనుగ్రహం వల్ల వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చేయగలుగుతాం. మరి మేము అమ్మవారు పూజా బంధన చేసేసి, సమ్మక్క సారక్క అమ్మవారు శక్తితో పూజా బంధన చేసేసి ఇది మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ వేరుని మేము భూమిలో నుంచి మేము తీస్తాం. ఈ మాఘశుద్ధ పౌర్ణమి, అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణ టయాలలో మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుకి దగ్గరికి పసుపు కుంకుమ వేసి అక్కడ అమ్మవారు కోళ్ళు కోసి ఇది మేము భూమిలోంచి తీస్తాం. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఆరోగ్యంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ప్రేమలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విదేశాల ప్రయాణాల్లో కానీ, మానసికమైన ఇంట్లో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ మేము పూజా బంధన చేసి ఇది వేరును అనేది మేము పూజా బంధన చేసి ఇస్తుంటాము. ఇది మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మేము పూజ చేసి మేము ఇవ్వగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.